లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా కుటుంబము నిత్యము నీ ఆశీర్వాదం నొంది నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. అవును, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని దావీదు అడుగుతున్నాడు. ఈరోజు మనం కూడా అడుగుతున్నాం, అయ్యా నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం అంతా కూడా నిన్ను ఆశీర్వదించావు, నీ ఆశీర్వాదం పొందుకోవాలి, నీ దీవెన పొందుకోవాలి అని నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలని అందరికీ ఉంటుంది కదా. నిజంగా కుటుంబంలో కొంతమంది యజమానుడు ఉంటే యజమానురాలు ఉండదు, యజమానురాలు ఉంటే యజమానుడు ఉండడు, పిల్లలు రారు. కానీ ఆ కుటుంబంలో ఆ రీతిగా ఉండడం కాదు, కానీ అంతయు వచ్చి నీ నామాన్ని మహిమపరుస్తుండగా దేవుడు దీవెనలు వారి ఆశీర్వాదాలు మన మీద మెండుగా ఉంటాయంట. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, కుటుంబం అంతా రావాలి అనంటే ఆ కుటుంబములో ఎవరో ఒకరు ఆ పాత్రను తీసుకోవాలి. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకున్న రీతిగా స్త్రీ జ్ఞానం కలిగినదైతే ఆ ఇల్లంతటిని సమాధానపరిచి, ఆ ఇల్లంతటిని నెమ్మదిపరిచి ఆ సన్నిధిలోకి తీసుకెళ్ళింది. ఆ సన్నిధిలోకి తీసుకెళ్ళినప్పుడు సన్నిధిలో రావాల్సిన ఆశీర్వాదం అక్కడ వచ్చే రీతిగా వారు ఓపికతోనూ సహనముతోనూ ఉంటారనమాట. ఆ రీతిగా నువ్వు ఏ రీతిగానైనా సరే దేవుని మందిరంలోకి వెళ్ళి కుటుంబ పరంగా ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. నిజంగా ఓ రోజు ఒక కుమార్తె, ప్రభా నా కుటుంబం అంతా చెల్లాచెదురుగా ఉంది అని ప్రార్థన చేస్తుంటే, మీరందరూ కలిసికట్టుగా రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాను అన్నాడంట దేవుడు. అవును, కలిసి సమాధానపడి సంతోషంగా నా సన్నిధిలోకి రండి, అందరినీ నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు నిజమే కదా, కొంతమంది వస్తే కొంతమంది రాని రీతిగా సన్నిధిలో ఉంటున్నామేమో. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు అందరినీ తోడుకొని అందరినీ జతపరుచుకొని సన్నిధికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. మరి అటువంటి కృప మనకు కావాలి, అటువంటి ఆశీర్వాదం మనకు కావాలి. దావీదులాగా ఆయన అడిగిన రీతిగా మనం అడగాలి, అయ్యా నీ సన్నిధిలో మేము కుటుంబం అంతా కలిసి ఆరాధించి నీ మేలు పొందుకోవాలి అంటున్నాం. ఈరోజు మనం కూడా ఆ ప్రార్థన చేసుకుందాం, అటు మేలు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ సహాయం సమాధానంతో నింపుకొని తండ్రి, అయ్యా మీ నామంలో మేము ప్రార్థన చేస్తూ అడుగుతున్నాం తండ్రి. నువ్వు ఇచ్చే మేలుకై వందనాలు. నిజమే ప్రభా, యేసయ్యా తండ్రి, సమాధానకరంగా ఉండి నీ మేలు పొందుకోవాలి తండ్రి. నీ సన్నిధిలో కుటుంబకరంగా ఉండి నీ మేలు పొందుకోవాలి. అటు కృప మాకు దయచేయండి. ఆరోగ్యము, సమాధానం, సంతోషం, నెమ్మది, దీర్ఘాయుష, కృప, కాపుదల, క్షేమం దయచేయండి. కుటుంబంలో నెమ్మది దయచేయండి తండ్రి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఆకస్మిక వ్యతిరేకతలను రద్దు చేయండి. మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి తండ్రి. అద్భుతం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.